ఈరోజు ఎంతమందికి జడ్జెస్ ఫెయిర్గా టాప్ 15కి పంపించారు అని మీకు అనిపించింది? నాకైతే చెప్తున్నాను, టాప్ 15కి ఫెయిర్గానే పంపించారని నాకు అనిపించింది. ఎందుకంటే నేను చెప్తాను ఒక్కొక్క టాస్క్ ఏంటి, అసలు ఎట్లా జరిగింది అని చెప్పి. ఇవాళ రాగానే అయితే నార్మల్గా శ్రీముఖి ఎంట్రీ ఇచ్చేసింది. ఈరోజు అయితే డైరెక్టర్ క్రిష్ గారిని అయితే పిలిచారు కదా, డైరెక్టర్ క్రిష్ గారు కూడా వచ్చేసారు, జడ్జెస్ వచ్చేసారు. అయితే ఇవాళ లెవెల్ 2 ఆఫ్ డేర్ ఆర్ డై లో లెవెల్ 2 అనమాట. లెవెల్ 2లో ఈరోజు ఫస్ట్ టాస్క్ ఏంటంటే నవదీప్ గారి మీద వాటర్ని స్ప్లిట్ చేయాలి. ఎవరైతే నవదీప్ గారి మీద వాటర్ని స్ప్లిట్ చేస్తారో వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారన్నట్టుగా అయితే చెప్పారు. అయితే ఇక్కడ శ్రీముఖి గారు కానీ నవదీప్ గారు కానీ మెన్షన్ చేసింది ఏంటంటే, ఇక్కడ మీరు గెలిచారా ఓడిపోయారా అనేది మేమైతే చూడము, మీరు పార్టిసిపేషన్ ఉందా లేదా అని కూడా మేము చూడము, మేము మీ వల్ల ఇంప్రెస్ అయ్యామా లేదా అంటే మమ్మల్ని మీరు జడ్జెస్ని ఇంప్రెస్ చేయాలి, ఇంప్రెస్ చేసిన వాళ్ళని మాత్రమే మేమైతే తీసుకుంటామన్నట్టుగా అయితే మెన్షన్ చేశాడు. అంటే మనం ఇప్పుడు ప్రతి టాస్క్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు కదా. అంటే ఇప్పుడు మనకున్న నాలెడ్జ్ తోటి వాళ్ళని డిబేట్ చేసినా కూడా, కొంచెం ఇట్లా కాదు అట్లా అని చేసి చెప్పినా కూడా, మాటలతో అయినా కూడా మేము తీసుకుంటామన్నట్టుగా అయితే వాళ్ళు చెప్పారు. అయితే ఇది టాస్క్ అయితే స్ప్లిట్ చేయాలి కదా వాటర్. అయితే స్ప్లిట్ చేయడానికి అయితే పిలిచారు, ఎంతమంది ఉన్నారు పార్టిసిపేట్ చేయండి 6 మెంబర్స్ని అయితే శ్రీముఖి గారు స్టేజ్ మీదకి అయితే పిలిచారు. పిలిచిన తర్వాత వాటర్ స్ప్లిట్ చేయమంటే ఎవ్వరు నేను స్ప్లిట్ చేయను అన్నారు. కేతికమ్మ గారేమో వద్దు మేము స్ప్లిట్ చేయము, జడ్జెస్ దేవుడితో సమానము అది ఇది అని చెప్పారు. అప్పుడు క్రిష్ గారు నాకు ఒక మాట అన్నది నచ్చింది బాగా. అంటే ఇప్పుడు శివుడి మీద వాటర్ పోస్తాం కదా, అట్లే అనుకొని పోసేసే అన్నట్టుగా అయితే చెప్పారు. చెప్తే నాకు కూడా ఓకే అట్లనే అనిపించింది. కానీ ఎవరైతే ధైర్యం చేయలేదు, ఫస్ట్ మనీష్ ఉన్నాడు. మనీష్ నాకు ఎందుకు నచ్చాడు, మనీష్ని టాప్ 15కి పంపడం ఫెయిర్ అని నాకు ఎందుకు అనిపించింది తెలుసా? అతని పర్సనాలిటీ అండి. ఒకసారేమో ఫస్ట్ ఏమో నేను పోస్తా అని చెప్పి వచ్చాడు, దాని తర్వాత అభిజిత్ గారు నువ్వు కనుక జడ్జెస్ మీద వాటర్ పోస్తే నేను చెప్తున్నా నిర్మోహమాటంగా నేను నిన్ను డిస్క్వాలిఫై చేస్తా అన్నాడు. చేస్తాగానే సరే ఒకసారి ఆలోచించాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. దాని తర్వాత మళ్ళీ బిందు మాధవ్ కూడా నేను డిస్క్వాలిఫై చేస్తానగానే ఆలోచించి వెనక్కి వచ్చేసారు. దాని తర్వాత మళ్ళీ ఆలోచించుకున్నాడు, మళ్ళీ నేను పోస్తానే ముందుకు వచ్చి ఒక ఫార్వర్డ్ ఒక స్టెప్ అయితే వేసేసాడు. నాకు అనిపించింది అరే ఈయన పర్సనాలిటీ అంటే నిజంగా చెప్తున్నా, బిగ్ బాస్ కూడా ఇట్లాంటి పర్సనాలిటీయే కావాలి. ఎట్లా అంటే ఒకసారి డెసిషన్ మేకింగ్ వెంటనే మార్చేస్తున్నా ఆయన సిచ్యువేషన్ బట్టి. ఎందుకంటే ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అయి ఉండి కూడా, ఆయన బిజినెస్ మ్యాన్, ఆయన బ్యాక్గ్రౌండ్ కొంచెం వేరే ఉన్నా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక డెసిషన్ మేకింగ్ ఎట్లా అంటే ఫాస్ట్గా ఓకే అంటే ఆయన సిచ్యువేషన్ తగ్గట్టు నేను బిగ్ బాస్లో ఉండాలి అనే తగ్గట్టు దానికి మార్చేస్తున్నాడు. వెంటనే ఇట్లా స్పాంటేనియస్గా నేను ఒకసారి చేస్తా అంటున్నాడు, ఒకసారి వద్దు అని కొంచెం వాళ్ళు జడ్జెస్ని బట్టి నేను ఒకసారి చెయ్యను అంటున్నాడు. ఆయన నాకు పర్సనాలిటీ కొంచెం మంచిగా అనిపించింది. నిజంగా చెప్తున్నా, బిగ్ బాస్ కూడా ఇట్లాంటి పర్సనాలిటీయే కావాలి కాబట్టి జడ్జెస్ ఈయనైతే సెలెక్ట్ చేశారని అయితే నాకు అనిపించింది. యష్ గారు ఊర్మిళ గారిని అండ్ నాగా గారిని నెక్స్ట్ డేర్కి అయితే పిలిచారు. నెక్స్ట్ డేర్ ఏంటంటే స్క్వేర్స్. ఎవరైతే చార్ట్ బోర్డు మీద స్క్వేర్స్ అనేది డ్రా చేస్తారో వాళ్ళు టాస్క్ల విన్ అయితే, అంటే మీన్స్ ఇంప్రెస్ చేస్తే, మళ్ళీ జడ్జెస్ని పాయింట్ ఏంటంటే ఇంప్రెస్ చేస్తే నెక్స్ట్ దానికి వెళ్తారు అని అన్నారు. అయితే ఏం చేశారంటే ఇంకొకటి ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈ హ్యాండ్స్కి షేక్ అయ్యేది ఉంటుంది వైబ్రేషన్, అట్లా పెట్టారనమాట, షేకింగ్ హ్యాండ్స్ అట్లా పెట్టారనమాట దానికి. అయితే నాగా గారు ఊర్మిళ గారు వేశారు. నాకు ఇందులో నాగా గారు ఊర్మిళ వాళ్ళ ఇద్దరిలో నాగానైతే టాప్ 15కి అయితే పంపించారు కదా, నాకు ఇందులో కూడా ఫెయిర్ అని ఎందుకు అనిపించింది అంటే, నిజం చెప్తున్నా, నాగా గారు మధ్యలో అతనికి షాక్ రావట్లేదు, వర్క్ అవ్వట్లేదని చాలా హానెస్ట్గా నాకు రావట్లేదండి, నాకు షాక్ కొట్టట్లేదని చెప్పాడు, ఇది వర్క్ అవ్వట్లేదని చెప్పారు. అందుకే అభిజిత్ గారు కూడా అదే రీజన్ చెప్పారు, అరే నీలో ఆనెస్టీ నచ్చింది, నీకు ఆప్షన్ ఉంది, ఇట్లా స్క్వేర్ షాక్ కొట్టకపోయినా నువ్వు మంచిగా డ్రా చేసి విన్ అయ్యే ఆప్షన్ ఉన్నా కూడా కాదు అని చెప్పి నువ్వు హానెస్ట్గా చెప్పావు, షాక్ కొడుతుందని చెప్పి హానెస్ట్గా చెప్పావు, ఆనెస్టీ నాకు నచ్చిందని చెప్పి అభిజిత్ అయితే ముందు చెప్పేశారు. కానీ నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే, ఓకే అభిజిత్ సెలెక్షన్ ఈజ్ టూ గుడ్ అనిపించింది. ఎందుకంటే హానెస్టీగా చెప్పాడు. ఐ మీన్ కొంచెం ఆయన మెంటాలిటీ కూడా ఎట్లుందంటే కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నట్టుంటాడు, అప్పటికప్పుడే కన్ఫ్యూజ్ అయినట్టు ఉంటాడు. నిజం చెప్పాలంటే బిగ్ బాస్ కూడా ఇలాంటి పర్సనాలిటీ కావాలి, కొంచెం కాన్ఫిడెంట్గా ఉండాలి, కొంచెం హానెస్టీగా చెప్పాలి, అన్ఫెయిర్ ఆడకుండా నేను ఫెయిరే ఆడి గెలవాలన్న ఆ ఇంటెన్షన్ ఉంది చూసారా, దానికోసం అయితే వాళ్ళు సెలెక్ట్ చేశారు. ఇక్కడ ఎంతసేపు ఉన్నా క్రిష్ గారు కూడా టాస్క్ అయితే ఊర్మిళ గెలిచిందనే చెప్పారు, ఎందుకంటే ఊర్మిళ కొంచెం కష్టపడి చేసింది అని అయితే చెప్పారు. క్రిష్ గారు కూడా అదే చెప్పి వెళ్ళిపోయారు.
అయినా కూడా వీళ్ళు ఊర్మిళని సెలెక్ట్ చేయకుండా ఇతను నాగానే సెలెక్ట్ చేశారు. ఎందుకంటే హానెస్టీ నచ్చిందని చెప్పి అభిజిత్ గారు అయితే చెప్పారు. అండ్ క్రిష్ గారు ఇది చెప్పైతే వెళ్ళిపోయారు. అలాగే ఆమెకైతే ఒక ఏజ్డ్ పర్సన్ ఉంది కదా, ఆమె కేతికమ్మ గారికి అయితే నేను సినిమాలలో ఛాన్స్ ఇస్తానైతే చెప్పారు. నాకు అక్కడ డైరెక్టర్ గారు చాలా టూ గుడ్ అనిపించారు. ఎందుకంటే కేతికమ్మ గారు కూడా నిజం చెప్తున్నాను, ఆమె చాలా యాక్టివ్గా, అంటే మిగతా సీజన్లో ఏజ్డ్ పర్సన్స్తో కంపేర్ చేసుకుంటే, అంటే గంగవ్వ వీళ్ళతో కంపేర్ చేసుకుంటే ఇవి నాకు చాలా టూ గుడ్ అనిపించారు. కాకపోతే బిగ్ బాస్ 9 కొంచెం ఇంకా ఎక్కువ ఉంటుంది, రసవత్తరంగా ఉంటుంది కాబట్టి మేబీ ఈమెను సెలెక్ట్ చేయకుండా ఉన్నారేమో అని నాకు అనిపించింది. ఓకే ఫైట్, ఇప్పుడు మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే సెలెక్ట్ చేసిన వాళ్ళందరినీ ఫెయిర్ అయిందనే నాకైతే అనిపించింది. మరి శ్రీతేజకి మనీష్కి అయితే డేర్ ఇచ్చారు కదా, అయితే ఈ డేరు షర్ట్ ఇప్పి చెయ్యాలి అనగానే ఫస్ట్ మనీష్ అయితే నేను చెయ్యను అని అయితే డైరెక్ట్గా చెప్పేశాడు. నేను చెయ్యనండి, నాకు షర్ట్ ఇప్పడం అనేది నేను చెయ్యను అని అన్నాడు. దాని తర్వాత నువ్వు ఇప్పాలి, ఎందుకంటే నువ్వు నవదీప్ మీద వాటరే స్ప్లిట్ చేస్తా అన్నప్పుడు నువ్వు ఎందుకు షర్ట్ ఇప్పుకోవు అన్నట్టుగా అడిగితే ఓకే అని మళ్ళీ చేస్తా అన్నాడు. చూసారా, మళ్ళీ పర్సనాలిటీ మనిషిది మనం చూసుకుంటే ఒకసారి చేస్తా అని అంటున్నాడు, ఒకసారి చెయ్యను అంటున్నారు. అంటే టాస్క్కి పక్కా చెయ్యాలి, ఇంపార్టెంట్, నువ్వు చెయ్యకపోతే వెళ్ళిపోతావు అన్న స్టేజ్లోనేమో చేస్తా అంటున్నాడు. లేదు నార్మల్గా అన్నప్పుడేమో నేను చెయ్యను అంటున్నా. అంటే అతని ఫీలింగ్స్ డైరెక్ట్ చెప్పేస్తున్నాడు. నిజంగా బిగ్ బాస్కి ఇలాంటి పర్సనాలిటీ కావాలి కదా, అదే అనమాట. అయితే లేనుందని చెప్పి వద్దన్నారు. కొంచెం అది కాన్వర్జేషన్ అంతా అయిపోయింది. దాని తర్వాత సాకిబ్ నాకు ఎందుకు ఇక్కడ నచ్చాడు చెప్పనా, సాకిబ్ మామూలుగా అరే మచ్చ ఇంత ఈజీగా అందరితో కలిసిపోతున్నాడంటే, అయితే మనిషిని కాకుండా వేరే ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవాలంటే అతను సాకిబ్ వచ్చి అరే నాకు ఒక ఛాన్స్ ఇరా, సెకండ్ ఆప్షన్ ఒకటి ఇవ్వరా, ఇది తప్ప మళ్ళీ లేదు నాకు సెకండ్ ఆప్షన్ ఇవ్వు అని చెప్పేసి అయితే అడిగాడు. అయితే శ్రీతేజ లేదు నేను ఇవ్వను, వేరే వాళ్ళకి ఇస్తా అని చెప్పాడు అనమాట. మచ్చ నువ్వు నా పక్కన కూర్చున్నప్పుడు నాకు ఛాన్స్ ఇస్తారా, నీకు వస్తే అన్నావు, ఇక్కడికి వెళ్తేనేమో ఇవ్వను అంటున్నావు అని చెప్పి చిన్న డిబేట్ చేశారనమాట. నాకు అక్కడ సాకిబ్ నచ్చాడు అనమాట. అంటే బిగ్ బాస్ కూడా గొడవలు అనేది మెయిన్ ప్రయారిటీ ఉంటుంది. యాక్చువల్గా బిగ్ బాస్లో గొడవలు జరిగితేనే ఎక్కువ ఇంట్రెస్టింగ్గా చూస్తారు. అది సాకిబ్లో ఉందనమాట. అంటే అతనికి ఏదైనా అన్ఫేర్ అనిపించిందా, నాకు నచ్చలేదా, వెంటనే అడిగేస్తున్నాడు అసలు ముఖం మీదనే. లేదు నువ్వు నాకు ఆ రోజు నువ్వు నార్మల్గా ఇస్తా అన్నావు, నాకు సెకండ్ ఛాన్స్ ఎందుకు ఇవ్వట్లేదని ఫేస్ టు ఫేస్ అడిగా. శ్రీతేజ ఏం మాట్లాడలేకపోయాడు. నాకు అక్కడ సాకిబ్ మంచిగా అనిపించింది. అంటే అతని మెంటాలిటీ ఎట్లా ఉందంటే, నాకు బిగ్ బాస్ కోసం నాకు ఒక సెకండ్ ఆప్షన్ లేకపోయినా కూడా నేను క్రియేట్ చేసుకోవాలి, నాకు సెకండ్ ఆప్షన్ లేకపోయినా కూడా నేను క్రియేట్ చేసుకుంటా, నాకు సెకండ్ ఆప్షన్ కావాలి, నేను పర్ఫామ్ చేయాలి, నేను జడ్జెస్ని ఇంప్రెస్ చేయాలి, నేను వెళ్ళాలనే ఇంటెన్షన్ అయితే నాకు మంచిగా అనిపించింది. బిగ్ బాస్లో కూడా అదే కావాలి కాబట్టి సాకిబ్ను కూడా అందుకే సెలెక్ట్ చేశారు. అదైతే అయిపోయింది. నెక్స్ట్ టాస్క్ అయితే నిజంగా చెప్తున్నా అరాచకం అండి. అసలు ఫోన్లు పగలగొట్టేది ఏంటంటే అసలు నాకైతే ఏం అర్థం కాలేదు. అయితే మామూలుగా నెక్స్ట్ టాస్క్ ఏంటంటే, మిగిలిన ఎవరైతే సెకండ్ లెవెల్లో పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళందరినీ అయితే శ్రీముఖి రమ్మన్నది. ఆ శ్రీముఖి రమ్మంగానే అందరూ అయితే వచ్చేసారు, నుంచోబెట్టిన తర్వాత ఏమైందంటే వాళ్ళ ఫోన్లు వాళ్ళకి ఇచ్చేసారు. ఎవరైతే సుత్తితో ఆ ఫోన్ పగలగొడతారో వాళ్ళే గెలిచినట్టు అని చెప్పి మామూలుగా వాళ్ళని ఇంప్రెస్ చేసినట్టు జడ్జెస్ని అన్నట్టుగా అయితే చెప్పారు. దాంట్లో ఇందులో కూడా సెకండ్ ఛాన్స్ నాకు కావాలి, నేను ఎట్లయినా బిగ్ బాస్ పోవాలని చెప్పి సాకిబ్ అయితే ఫోన్ అయితే పగలగొట్టాడు గట్టిగా. దాని తర్వాత నిఖిత కూడా ఒక అమ్మాయి అయ్యుంటే ఆమె కూడా డేర్ చేసి పగలగొట్టింది. అయితే నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే, ఆల్రెడీ నిఖితాకి ఒక ఛాన్స్ ఇవ్వరు అని జడ్జెస్ అనుకున్నప్పుడు ఆమెది కొంచెమే పగిలింది అన్నప్పుడు కవర్లేసి మళ్ళీ 2 సార్లు ఎందుకు పగలు కొట్టించారు? వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది కదా, నిఖితాని పంపించాము మేము అని చెప్పి, నిఖితాని కొంచెం పంపించడానికి స్కోప్ లేదు అన్నప్పుడు ఆమెను ఎందుకు ఆమె ఫోన్ కూడా నాశనం చేశారు? నాకైతే ఇక్కడ అస్సలు నచ్చలేదు. శ్రీముఖి అంటే జడ్జెస్ అయితే సెకండ్ ఛాన్స్ ఇచ్చి మళ్ళీ ఫోన్ పగలగొట్టేసి, కానీ సాకిబ్ మాత్రం ఇక్కడ ఫోన్ అయితే పగలగొట్టాడు. పాపం ఫోన్ పగిలేందుకు కూడా చాలా ఎమోషనల్ అయిపోయాడు. నా మెమోరీస్ ఉన్నాయి, నేను కష్టపడి కొనుక్కున్నాను చెప్పి. కాకపోతే ఇక్కడ నిఖితాకి అయితే చాలా అన్ఫేర్ అయితే జరిగిందని నాకు అనిపించింది. అంటే సెలెక్ట్ చెయ్యి అంటే మిగతా కంపేర్ చేసుకుంటే తక్కువే ఉంది, ఓకే ఫైన్. బట్ ఈ టాస్క్లో ఆమె కూడా పార్టిసిపేట్ చేసింది కదా, ఆమెను సెలెక్ట్ చెయ్యము అని వాళ్ళకు ఒక థాట్ ఉన్నప్పుడు ఆమె ఫోన్ ఎందుకు పగిలేలాగా కొట్టించారు సెకండ్ టైం కూడా అనేది నాకు నచ్చలేదు. కానీ ఇక్కడ సాకిబ్ మాత్రం చాలా, అంటే సెకండ్ ఆప్షన్ కూడా క్రియేట్ చేసుకొని తను కూడా చేయడం అనేది చాలా మంచిగా అనిపించింది. అందుకే కూడా సాకిబ్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ చూసుకుంటే అందరి పర్సనాలిటీ డిఫరెంట్గా ఉంది, అందుకే సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈసారి అయితే జడ్జెస్ నాకు ఫెయిర్ అనే అనిపించింది. సాకిబ్ని సెలెక్ట్ చేసుకోవడం కానీ, మనీషాని సెలెక్ట్ చేసుకోవడం కానీ, అండ్ దాలియాని సెలెక్ట్ చేసుకున్నది కూడా. దాలియాని కూడా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే, నిన్న ప్రియా అది
జరిగింది కదా, ప్రియా జరిగిన దాంట్లో ప్రియా యాక్చువల్గా తొండి చేసింది అనిపించింది. సెకండ్ హ్యాండ్ కూడా ఇట్లా పట్టుకొని బెలూన్ పగలగొట్టింది అనిపించింది. కానీ అక్కడ ఎమోషనల్గా కొంచెం ఆమె బిందు కూడా వచ్చి నేను ఇట్లా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను, నీకు ఆ రోజు ఆడిషన్స్లో కూడా రెడ్ మార్క్ ఇచ్చాను కాబట్టి నేను ఎమోషనల్గా చూశాను, ఇక్కడ కూడా నువ్వు మంచిగా చేసావు అనిపించింది కాబట్టి ఇచ్చాను అని అన్నది. ఓకే, మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే దాలియా బెటరే నాకు కూడా అనిపించింది. అందుకే నేను చెప్తున్నాగా వాళ్ళు చేసిన 4 కూడా మంచిగా అనిపించింది. నాగాని సెలెక్ట్ చేసిన పర్సనాలిటీ మంచిగా అనిపించింది. నాగా కూడా ఒక డిఫరెంట్ పర్సనాలిటీ, కన్ఫ్యూజ్డ్ పర్సన్, కాన్ఫిడెంట్గా చెప్తాడు, టాస్కులు కూడా మంచిగా ఆడాడు, ఒక ఆనెస్టీగా నాగా అనిపించింది. మనీష్దేమో మనీష్ది కూడా ఒక బిజినెస్ మ్యాన్ అయ్యి ఉండి కూడా ఒకసారి చేస్తా అంటాడు, టాస్క్ కోసం చేస్తా అంటాడు, ఒకవేళ నార్మల్గా ఆయనకు నచ్చపోతే చేయనంటాడు. డిసిషన్ మేకింగ్ కొంచెం అటు ఇటుగా ఉంది కాబట్టి ఆయన పర్సనాలిటీ తీసుకున్నారు. దాని తర్వాత సాకిబ్ ఏంటంటే గొడవలు మంచిగా అంటే గొడవ పడుతున్నాడు, ఏదైనా అన్ఫేర్ అనేది అనుకో ముఖాన్ని అడిగేస్తున్నాడు. బిగ్ బాస్ కూడా ఇదే కావాలి కాబట్టి అతన్ని సెలెక్ట్ చేశారు, ఓకే మంచిగానే ఉంది. అండ్ దాలియా కూడా మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే దాలియా కూడా మంచిగానే ఆడింది కాబట్టి దాలియాని కూడా సెలెక్ట్ చేసుకున్నాను. నాకైతే అంత అన్ఫేర్ అయితే అనిపించలేదు. ఈరోజు జడ్జెస్ ఫెయిర్గానే ఆడారు అని అయితే నాకు అనిపించింది. ఈ 15 మెంబర్స్ అయితే అగ్ని పరీక్షకి వెళ్ళిపోయారు. రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అయితే చూద్దాం. నా రివ్యూ అయితే ఇది. నా రివ్యూ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. కుదిరితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు.